హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక కడాయి పెట్టి స్టవ్ మీద అందులో 2 to 3 స్పూన్స్ ఆఫ్ గీ వేసి కొంచెంగా వేడయ్యాక అందులో డ్రై ఫ్రూట్స్, మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అందులో నేను క్యాష్యూ ಮತ್ತು డ్రై ద్రాక్ష వేస్తున్నాను. అది కొద్దిగా ఫ్రై అయ్యాక క్యాష్యూ ఫ్రై అయ్యాక కొద్దిగా గ్రేప్స్ వేసి బాగా ఫ్రై చేసి అది కొంచెం సైడ్కి తీసేసి పెట్టేసుకోండి. అదే బాండ్లీలో ఇంకొద్దిగా గీ యాడ్ చేసి మనం ఆల్రెడీ రా కోకోనట్ గ్రేట్ చేసి పచ్చి కొబ్బరి తురిమి రవ్వలో కలిపి పెట్టుకొని 1/2 అవర్ సోక్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆ రవ్వను అందులో వేసి బాగా ఫ్రై చేయాలి. అది పచ్చి కొబ్బరి రా స్మెల్ పోయి అది రవ్వ బాగా కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. అందులోనే కొద్దిగా ఎలాచీ పౌడర్ కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి సైడ్కి పెట్టేసుకొని కూలింగ్కి పెట్టేయాలి. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత అదే బాండ్లీలో 2 గ్లాస్ 1 గ్లాస్ ಮತ್ತು 1/4 గ్లాస్ ఆఫ్ షుగర్ వేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి బాగా హీట్ చేసి కొద్దిగా తీగలాగా పాకం వచ్చే వరకు, తీగ పాకం కాకుండా కొద్దిగా అది బాగా డిజాల్వ్ అయిపోయి షుగర్ అంతా కొంచెం పాకంలాగా అయ్యే వరకు బాగా బాయిల్ చేయాలి. బాయిల్ చేసి మనం అది కన్సిస్టెన్సీ చూసుకొని మంచిగా బాయిల్ చేయాలన్నమాట. వాటర్ వేసినవి అట్లీ 1.5 కంటే తక్కువ అయిపోయేంత వరకు ఆ షుగర్ బాగా డిజాల్వ్ అయ్యేటట్టు చూసుకోవాలి. అది కొంచెం డిజాల్వ్ అయిపోయిన తర్వాత అందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఉంటుంది కదండి, ఈ ఉప్మాది రవ్వ, అది అందులోకి వేసి ಮತ್ತು అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. మంచిగా అది షుగర్ అంతా ఆ రవ్వను అబ్జార్బ్ చేసుకునేటట్టు బాగా మిక్స్ చేసేసి బాగా దాన్ని సాట్ చేస్తూ ఉండాలి. సాట్ చేసి అది కొంచెము బాగా సాట్ అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్కి పెట్టేయాలి. అది బాగా బాగా కూల్ అయిపోయిన తర్వాత ఆ రవ్వను మంచిగా కూల్ అయిపోయేంత వరకు సైడ్కి పెట్టేసి అది కూల్ అయ్యేసరికి కొద్దిగా బాగా గట్టిగా అయిపోతుంది అనమాట. ఆ గట్టిగా అయిపోయిన రవ్వను హ్యాండ్తో కొద్దిగా బాగా పౌడర్ లాగా చేసి 1 or 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ అందులో వేసి బాగా మిక్స్ చేసి ఉండల్లాగా కట్టుకోవడమే అనమాట. మనకు చూడండి, ఇలా అయిపోయి ఉంటుంది డ్రైగా. అందులో ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ వేసి బాగా మిక్స్ చేసేస్తే అది ఆల్రెడీ మనం షుగర్ పాకం ఉంటుంది కాబట్టి అది మెత్తగా అవుద్ది. సో అట్లా మిక్స్ చేసేసి ఉండలు కట్టుకుంటే అప్పుడు రవ్వ లడ్డు అన్నది ఎన్ని రోజులైనా కానీ బాగా స్మూత్గా ఉంటుంది.